ఒక గ్లాస్ పోసానండి. ఇప్పుడు వీటిని కడిగి పెట్టుకుందామండి. కొంచెం అయినా చాలదేమో అండి. నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. నీళ్ళలో కోసి పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఒకప్పుడు. ఇలా పూర్తిగా కలిసి ఇలాగా ఉడకబెట్టు కొత్తిమీర వేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు మా అత్తయ్య గారు చేసిన రెసిపీ వచ్చి దాల్ కిచిడి అండి. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ ఎంతో అమూల్యమైనది ఫ్రెండ్స్. మా ఛానల్ని ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా రకరకాల ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము తయారు చేసి చూపిస్తామండి. దాల్ కిచిడి కోసం కావలసిన పదార్థాలు చూపిస్తానండి. చిట్టుముత్యాల రైస్ అండి ఇవి. ఒక గ్లాస్ పోసుకుంటున్నాను. ఒక గ్లాసు పెసలు వేసుకుంటున్నానండి. ఒక గ్లాసు ఎర్రకందిపప్పు పోస్తున్నాను. ఒక అర గ్లాసు శనగపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కడిగి పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కరు నేను ఇప్పుడు ఈ పప్పులన్నీ వేసుకున్నాను కదండి. మీకు కావాలంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు, పెసరపప్పు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నంత వరకు నేను వేసుకున్నాను కిచిడీకి. నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను కదండి ఈ పప్పులన్నీ. దీంతో 3 గ్లాసులన్నర పప్పులు తీసుకున్నానండి నేను. దాని కొలత నీళ్లు చూపిస్తాను. 1 2 3 4 5 6 గ్లాసులు తీసుకున్నానండి నేను నీళ్లు. 3 గ్లాసులన్నర పప్పులకి కుక్కర్ పెట్టి ఉడికించుకుందామండి 3 విజిల్స్ వచ్చేదాకా. బద్దగట్టి వాళ్ళు అశ్విత నిమ్మకాయ చెక్క మీద కిచిడీకి తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని 2 గరిటెలు నెయ్యి వేస్తున్నానండి నేను. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఒక అర చెంచా జీలకర్రను ఒక ఎండుమిరపకాయ తీసుకున్నానండి, వేసుకుంటున్నాను. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. ఒక అరకప్పు జీడిపప్పు తీసుకున్నాను, అది కూడా వేస్తున్నాను.
కలర్ వచ్చేంత వరకు జీడిపప్పు వేయించుకోవాలండి. జీడిపప్పు ఇదిగోండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇదిగోండి 2 వెల్లుల్లిపాయలు తీసుకుని చక్కగా పొట్టు తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నానండి నేను. అవి కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇప్పుడు. కరివేపాకు వేసుకుంటున్నానండి. తాలింపులు అనేవి వేగిపోయినాయండి. నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇదిగోండి నేను ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నానండి. నీళ్ళల్లోకి పెట్టుకున్నాను. ఇదిగోండి నీళ్ళలో కోసి పెట్టుకున్నానండి. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి. నేను ఉన్నంత వరకు వేసుకుంటున్నాను. క్యారెట్ వేస్తున్నానండి. ఒక గుప్పెడు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఓకే, ఒక అర చెంచా పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఈ ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మూత పెట్టుకుని. సగం మగ్గినాయండి. టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు ఒకప్పుడు. ఇలాగ మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. పూర్తిగా టమాటా మగ్గేంత వరకు కూడా కలుపుకోవాలి. కిచిడి పప్పు ఎలా ఉడికిందో చూపిస్తానండి ఇప్పుడు. అదిగోండి ఇలా మెత్తగా అయిపోవాలి. కిచిడికి పలుకుంటే బాగోదండి. మెతులుగా ఉన్నా కూడా బాగోదు. ఇలా మెత్తగా ఉండాలి. ఇదిగోండి కలిపేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే పలుచగా అవుతుంది. ఇదిగోండి ఇలాగా. దాల్ కిచిడి అనేది ఈజీగా చేసుకోవచ్చండి. తాలింపు వేసి కూరగాయలు వేయించుకొని పప్పు వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవచ్చు కుక్కరు. ఇట్లా కావాలంటే ఇట్లా వండుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇది చాలా బలం అండి. ఇలా చేసి పెట్టుకోవచ్చు. పొద్దున్న టిఫిన్ కింద తినొచ్చు, నైట్ టిఫిన్ కింద తినొచ్చు అండి. ఇది చాలా బలం అండి షుగర్ పేషెంట్స్కి కూడా. నేను అర లీటర్ నీళ్లు పోసుకున్నానండి. ఈ 1/2 లీటర్ నీళ్ళలోని కూరగాయలు ఉడికేంత వరకు కూడా ఉడకపెట్టుకుందామండి. ఉడికిందేమో చూద్దామండి ఇప్పుడు. ముక్క మెత్తబడిందేమో చూస్తాను. ఇదిగో ముక్క ఇది మెత్తబడిపోయిందండి. ఇదిగోండి ముక్క మెత్తబడిపోయింది. కిచిడి వేసేసుకుందాం ఇప్పుడు. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చిక్కబడిపోద్ది. ఇలా పూర్తిగా కలిసేలాగా ఉడకబెట్టుకోవాలండి. చక్కగా కిచిడి కలిసిపోతుంది ముక్కల్లోని. పలుచగానే ఉండాలండి. ఇది గట్టిపడిపోద్ది మనం దింపిన తర్వాత.
పప్పు అయితే సరిపోలేదండి, కొంచెం వేసుకుందాం. ఎక్కువ ఘాటు కూడా ఉండదండి, చిన్నపిల్లలకు చక్కగా పెట్టుకోవచ్చు టిఫిన్ బాక్సుల్లోకి. ఇదిగోండి, ఇలా దింపుకుంటే సరిపోయిద్ది. తినేటప్పుడు కూడా చక్కగా లూజ్గా ఉంటుంది. కొత్తిమీర వేస్తున్నానండి. కిచిడి అయితే రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి చూద్దాం. దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దామండి. చూసి చెప్పమ్మా. చాలా కలర్ఫుల్గా ఉంది అత్తయ్య. కూరగాయలు వేడిగా వేడిగా ఉంది. వెజిటేబుల్ కాలుతుంది చల్లాలి. ఉప్పు సరిపోయిందా? ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ కూడా సపరేట్గా వేసాం కదండి. ప్రతిదీ టేస్ట్ దాని ఫ్లేవర్ అది తెలుస్తుందండి. చాలా బాగుంది. మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది అత్తయ్య, చాలా సూపర్గా ఉంది.